సో మరి స్పిరిచువాలిటీలో ఉన్న యువత ఎంత డిఫరెంట్గా ఉంటారు, ఎంత డిఫరెంట్గా థింక్ చేస్తారు, ఎంత డిఫరెంట్గా లైఫ్ని లీడ్ చేస్తారు. మన యువశక్తి కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువత అనుభవాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. మరి ఈ వారం కూడా యువశక్తి కార్యక్రమంలో ఒక కొత్త యువత మనతో ఉన్నారు. మరి వారెవరూ కాదు, లోహిత్తో మాట్లాడి తన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లు తెలుసుకుందాం. హాయ్ లోహిత్. హాయ్ అక్క. ఏంటి ఈ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ల కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సో నువ్వు చెప్పడం ఆలస్యం, ఇక్కడ మన పిఎంసి ప్రేక్షకులందరూ కూడా నీ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ అంటే లైక్ నాకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ తెలుసు, ఓన్ ఎక్స్పీరియన్స్ కాదు. లైక్ అమ్మ 13 ఇయర్స్ నుంచి మెడిటేటర్. సో ఆవిడ ఏదైనా అంటే లైక్ నేను చిన్నప్పుడు ఒక 10 రూపాయలు కావాలి, లేదంటే క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాలి అనే టైంలో ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయి అనేది. సరే అలా చేసి జంప్ అయిపోయేవాడిని. సో అలా నీకు మెడిటేషన్ ఎలాగోలాగా అలవాటు చేయాలని చెప్పి నీకు బయటికి పర్మిషన్ ఇవ్వాలన్నా ఏమైనా కావాలన్నా కూడా మెడిటేషన్ చేస్తేనే ఇస్తాననేవా? అవునక్క. ఏదో ఒక అలవాటు అవ్వద్ది నెమ్మదిగా. సరే ఈ మనం కూర్చోబెట్టి అమ్మతో చెయ్యం, మన అల్లరి మంది చిన్నప్పటి నుంచి అలా ఒక చోట కూర్చునేది కాదు. సో ఏంటంటే ఆ టైంలో అడిగేది లైక్ నేను బయటికి వెళ్తాను, లేదంటే క్రికెట్ గ్రౌండ్కి వెళ్తాను, లేదంటే స్కూలు డొమ్మా కొడతాను అనే టైంలో సరే అయితే స్కూల్ అంటే సరే ఈరోజు ఏదో కారణం చెప్పి డొమ్మా కొట్టేవాడిని. సరే డొమ్మా కొట్టా కదా, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయనేది. ఓకే 5 నిమిషాలు ఒంటి కన్ను అంటే అమ్మ పక్కన ఉందా లేదా అని చెప్పి మెడిటేషన్లో కూర్చొని అలా కన్ను వేసుకుని చూస్తూ ఉండేవాడిని. సో అవసరం కోసం తప్ప నేను లైక్ ఇది మెడిటేషన్ ఎందుకు చెయ్యాలి అనేది నాకు ఎప్పుడు తెలీదు. నీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం మెడిటేషన్. సో అమ్మ అలా స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా ఇంజనీరింగ్ ఆ టైంలో కూడా ఇప్పుడు అక్కడైతే చిన్నప్పుడు క్రికెట్ గ్రౌండ్, లేదంటే పక్క ఇంటికి వెళ్ళడం. ఈ ఇంజనీరింగ్లో ఇంకా సినిమాలు, ఇంకా తర్వాత లైక్ ఊర్లో వెళ్ళడం పెళ్ళిళ్ళకి. సో అలా ఆ టైంలో ఏంటంటే ఇంక మళ్ళీ అప్పుడు 5 మినిట్స్ మెడిటేషన్ 1 అవర్కి వెళ్ళింది. ఆ 1 అవర్కి వెళ్ళిన తర్వాత మమ్మీ డోస్ పెంచారు అయితే. అంటే మనకు అవసరాలు కూడా అంతే రేంజ్కి వెళ్ళింది కదా. అవునవును. సో అమ్మ కూడా అదే పెంచింది. అప్పుడు కూడా సేమ్ ప్రాసెసే. అమ్మ ఉందా లేదా పక్కన, అమ్మ వచ్చింది వెంటనే కళ్ళు మూసేయడం. మా అమ్మ పట్టీలు ఉంటాయి కదా, కాలు పట్టీలు. సో ఆ శబ్దం నాకు గుర్తు, దగ్గరికి వస్తుంది, డిస్టెన్స్లో ఉంది. నాకు ఐడియా ఉండేది. సో దూరం వెళ్ళినప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచి చూసేయడం, లేదంటే సైలెంట్గా ఒకసారి మెడిటేషన్ లైక్ పిరమిడ్కి వెళ్ళి పంపించింది. పొద్దున్న 7కి లేపి వెళ్ళి ఆడికి వెళ్ళి పబ్జీ ఆడుకునేవాడిని. ఒకసారి అమ్మ ఒక 3 days 4 days తర్వాత అమ్మ వచ్చి చూసింది, ఏం చేస్తాడు ఈడని. నీకు కూర్చుని పబ్జీ ఆడుతున్నాను. మరి పట్టీల సౌండ్ వినిపించలేదా నీకు? పబ్జీ కదక్క, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్కింటి కొట్టు, పక్కింట్లో ఎనిమి ఉన్నాడని తప్ప తెలియదు అప్పుడు నాకు. అప్పుడు వినిపిలే. సో వచ్చి చూసింది. అప్పటి నుంచి మా అమ్మ ఇంకా నాతో రావడం మొదలెట్టింది 7 గంటలకి. ఆవిడ పని ఆపుకొని, నీకు ఎట్టి పరిస్థితిలో నువ్వు అంటే లైక్ అందరిది వేరు. ఇంతకు అమ్మ పేరు చెప్పు. అసలు అంత పట్టుగా నిన్ను అసలు మామూలుగా కాదు, చిన్నప్పటి నుంచి ఎలా అయినా నీకు మెడిటేషన్ చెప్పాలని. సుజాత గారు అక్క, తాడేపల్లి సుజాత గారు. ఓకే. సో ఇంకా తర్వాత నుంచి ఇంకా 7కి నాతో పాటు రావడం, పత్రిజీ గారు ఫ్లూట్ పెట్టడం. ఆవిడప్పుడు నేను కళ్ళు తెరిచేస్తాను కదా అక్క, ఒక కన్నుతో చూడడం. అమ్మ కూర్చుంటే నేను సైలెంట్గా గేమ్ ఆడుకుంటూ కూర్చునేవాడిని. సో ఆవిడ ఒక కన్నుతో చూడడం మొదలెట్టింది. ఓకే. ఈడు చేస్తున్నాడా లేదా, మళ్ళీ సైలెంట్కి వెళ్ళి చేస్తున్నాడా అని చెప్పి అమ్మ మొదలెట్టింది. సో అప్పుడు కూడా ఆవిడ ఫోర్స్ పెట్టడం వల్ల ఇంకా 40 days అలా చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇంకా ఇంజనీరింగ్ 40 రోజులు అయితే చేసావు మమ్మీ బలవంతం చేశాను. అప్పుడు కూడా అంటే బలవంతం వల్ల ఇంకా మైండ్ పెట్టలే, మైండ్లో ఏదో సినిమా స్టోరీలు అన్నీ రన్ చేసుకుంటూ ఉండేవాడిని. సో అలాగే అయిపోయిన తర్వాత ఒక టైంలో ఇంకా లైక్ లైఫ్ మీద హోప్స్ పోయినాయి. లైక్ ఇంజనీరింగ్ అంటే నన్ను నేను మోసం చేసుకుని ఇంట్లో మోసం చేశాను అక్క. ఒకటి లైక్ ఈ మోసం ఎలా అంటే, నా చదువు ఇప్పుడు అవ్వాల అంటే ఐఎమ్ ద బెస్ట్, అదైతే ఓకే చెప్తాను నేను. అంటే నేను ఏదైనా ఒకటి పట్టుకున్నానంటే దానికి ఎట్టి పరిస్థితులు అంతే అయిపోయింది. ఇంకా దాని గురించి సెకండరీ, మీరు ఇంకా మాట్లాడిన అవసరం కూడా లేదు, అంతే. 10th అంతే. నేను కాలేజీలకు వెళ్ళిన రోజులు లేవు. ఇంటర్లో ఇప్పుడు సాటర్డే వరకు వెళ్తావు అంతే. అది కూడా ఇంటర్ మాకు అది కూడా లేదు కదా అటెండెన్స్. శ్రీ చైతన్య మళ్ళీ హాస్టల్. సో హాస్టల్ కూడా నేనేమన్నా, హాస్టల్లో చెప్తాను చూడండి అక్క, ఇంటర్ అప్పుడు హాస్టల్లో నేనేమన్నా, నేను ఇంట్లో అంటే చదవలేను, నేను టాపర్ అవ్వాలి
అని చెప్పి హాస్టల్లో వేయండి అని చెప్పి జ్ఞానోదయం అప్పటికి ఏదో కొంచెం అయింది. ఈవెన్ ఇప్పుడు చూడండి, హాస్టల్లో ఏమంది నేనైనా ఎల్లుండి 3వ రోజుకి నన్ను తీసుకెళ్తారా లేదా ఇంటికి. తర్వాత ఇంక నెమ్మదిగా అంటే లైక్ మా అత్త వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి, ఒరే ఉండరా నాన్న 2 సంవత్సరాలు జీవితం బాగుంటుంది, మంచిగా ఇంటర్ అయితే, సో ఉండు ఉండు అంటే నేనేం చేసేవాడిని అంటే, కన్విన్స్ అయ్యావా మరి? వాళ్ళు ఏదో చెప్పారు కదా ఇంక సరే అని చెప్పి నేను కొత్త సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయ్యారు. ఓకే, ఒక 1 వీక్ 1 మంత్కి నెమ్మదిగా సెట్ అయ్యాను. అండ్ హాస్టల్లో ప్రతిరోజు నాకు ఫోను, నాకు వార్డెన్ ఫోను, నాకు ఏసీ, అంటే అంతా మన హాస్టల్లో ఉండడానికి వాళ్ళు అంత కష్టపడ్డారు. ఇప్పుడు సండే అవుటింగ్ అక్క, సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ అవుటింగ్. సో నేను ఏం చేసేవాడిని అంటే సండే బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం 2 hours జర్నీ. పొద్దున 7ంటికి ఇంకా సెట్ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మండే మార్నింగ్కి నేను కాలేజ్కి రావాలి. ఏది విజయవాడ. మనం కదిలేవాడిని కాదు. మండే అయిపోయింది, ట్యూస్డే అయింది, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే కదిలేవాడిని. ఫ్రైడే కదిలి మళ్ళీ సాటర్డే ఉండి మళ్ళీ సండే మళ్ళీ ఇంటికి. ఇంతే. లైక్ ఒక 3 అంటే కాలేజ్ ఎంత జరిగిందో ఒక 2 days ఉండేవాడిని వారంలో కాలేజ్లో. మా డాడీ అసలు వీడు పాస్ అవుతాడా లేదా అనుకుంటే 91%. ఎలా వచ్చింది? చెప్పాను కదా అక్క, ఈ బుర్ర ఇచ్చాడు దేవుడు గట్టిగా. లైక్ అంటే ఇప్పుడు నేను వీళ్ళందరూ సంవత్సరం చదివితే నాకు నైట్ చాలు. అందరూ పడుకునేటప్పుడు నేను చదువుకుంటా, వాళ్ళు ఆడుకునే టైంలో నేను వాళ్ళతో ఆడుకుంటా, వాళ్ళు చదువుకునే టైంలో కూడా నేను ఆడుకుంటా. టిపికల్గా ఉంది. సో మా డాడీ షాక్, ఇంకా నీకు 91% ఎవడరా ఇచ్చింది, ఎక్కడ కాపీ కొట్టావని. ఫస్ట్ బెంచ్ మళ్ళీ ఇంటర్లో నాది, కాపీ కొట్టడానికి ఛాన్సే లేదు. అండ్ నా ఎగ్జామ్ పేపర్ అక్కడ సర్కిల్ తిరిగింది. లైక్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కదా అక్క, రూమ్లో జ్ఞానదానం చేస్తాం అనమాట. నేను రాసిన మ్యాథ్స్ మనకేంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ వీక్ లైక్ అది నాన్ ఎంపీసీ సబ్జెక్టులు కొద్ది వీక్ అక్కడే తగ్గింది. మిగతా అన్నీ అవుట్ ఆఫ్ 75 అంటే 75, 60కి 59, 58. ఏ గ్రూప్ ఇంటర్లో? ఎంపీసీ అక్క, వెరీ గుడ్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత దేవుడిచ్చిన మళ్ళీ బుర్రకి 75% స్కాలర్షిప్ ఎక్కడ చెన్నై హిందుస్థాన్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా, అప్పుడు దాకా ఆటపాట అంతే. ఇప్పుడు ఏజ్ పెరిగేసరికి ఏం స్టార్ట్ అయింది, అవసరాలు మనుషులకి. చిన్నప్పుడు ఏముంది, ఒకడు వచ్చాడు ఆడుకున్నాం ఇప్పుడు మాకు అవి ఏం తెలియవు. ఇప్పుడు పబ్జీలు, ఈ గేమ్లు అవి చిన్న వయసులో మహైతే గోడ దూకామా, ఆడికే కోసామా, ఆయనతో తిట్లు తిన్నామా, బాల్ వాళ్ళ ఇంట్లో పడింది బాబాయ్ ఇవ్వట్లేదు అని చెప్పి తప్ప ఇప్పుడు గేమ్లు అంటే లైక్ టెక్నికల్ లేదు అక్కడ. చిన్నప్పుడు లేదు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ 10th ఇంటర్మీడియట్లో నీకు టెక్నికల్గా వచ్చేసింది, టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చేసరికి అవసరాలు కూడా పెరుగుకుంటూ వచ్చాయి మనిషికి, ఎలా వాడుకోవాలి ఇంకో మనిషిని. సో నాకేంటంటే ఇప్పుడు దాకా నేను అవన్నీ చూడలే. లైక్ అంటే మనుషులు అంటే ఏముంది, నా సహాయం ఎవడైనా చెయ్యి జాచి బాబు రే లోహిత్ అంటే నేను ప్రాణం పెట్టే రకమే. లైక్ అలాగే ఉన్నా. అంటే అదే అలవాటైంది. ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అందరూ మనుషులు కదా, మంచి వాళ్ళని నమ్మా. అది మిస్టేక్. దెబ్బ మీద దెబ్బ కాలు ఫ్రాక్చర్ అయింది, ఇంటికి వచ్చా. అక్కడ నాకు ఖర్చు హిందుస్థాన్ కాలేజ్ నా కాలు ఫ్రాక్చర్కి 12 లక్షలు. లెగ్ ఫ్రాక్చర్కి 12 lakhs ఎందుకు అవుతుంది? హిందుస్థాన్ కాలేజ్లో మరి కాలేజ్ మానేసాను కదక్క. మరి కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఫీజు, సెకండ్ ఇయర్ ఫీజు, హాస్టల్ ఫీజు, మళ్ళీ వాటిని సర్టిఫికేట్లు ఇచ్చాం, మన ఒరిజినల్ సర్టిఫికేట్లు. మరి అయ్యి ఎవరు ఇస్తారు? మరి వాటికి మళ్ళీ 3 lakhs అడిగాడు. ఓకే, అంటే నువ్వు కంప్లీట్ కాలేజ్ నుంచి బయటికి రావడానికి నా కాల్ ఫ్రాక్చర్కి నాకు మొత్తం ఓవరాల్ గా 4 years ఫీజు ప్లేట్లు సర్జరీ అయింది నాకు. ఓకే, అంటే నార్మల్ గా లీవ్ పెట్టుకొని ఒక 6 months తర్వాత ఉన్న తర్వాత నేను అంటే ఆ కాలేజ్కి వెళ్ళాను. తర్వాత వాళ్ళు కూడా ఫస్ట్ సెమ్ మార్కులు చూసారు. సెకండ్ సెమ్ రాయాలి నేను. ఫస్ట్ సెమ్ మార్కులు చూసి 83% విత్ నో బ్యాక్లాగ్. మీ ఓన్ హ్యాపీగా తీసుకుంటాం, జాగ్రత్తగా సప్లీలు రాసుకోమని చెప్పండి, బ్యాక్లాగ్లు క్లియర్ చేయమని చెప్పండి, మీ ఓడికి ఓకే అని చెప్పి ఏ ఎగ్జామ్ రాయకుండా నన్ను సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేశాడు సెకండ్ సెమ్ నుంచి. తర్వాత కాలు వాడడం అంటే నడిచేసరికి వాపు వచ్చేసేది. ఇంకా నేను ఇంకోటి ఏంటంటే ఈ పెయిన్తో మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. లైక్ ఎందుకు వచ్చిందిరా బాబు ఈ చదువు, అదర్ ఫ్రెండ్స్ వాళ్ళ కూడా
ఎందుకు వచ్చింది నాకు ఈ చదువు, అంటే లోహిత్ వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి, ఎందుకు ఈ పెయిన్తో. సో అక్కడ మైండ్ డిస్టర్బ్ అయిపోయింది నాకు. నీ ఇన్నర్ నీకు అట్లా అనిపించింది వెళ్ళిపోవచ్చు కదా. సో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లోహిత్ ఎందుకు వచ్చిందిరా ఈ పెయిన్తో నువ్వు కూడా ఇక్కడ, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు వేరే అన్నయ్య వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే అసలు నాకు ఎందుకు, నేను ఇది కాకపోతే వేరేది, నాకు అంత టాలెంట్ ఉంది కదా నాకు ఎందుకు అని చెప్పి ఓకే నేను ఉండనని చెప్పా కాలేజ్లో. ఇంకా అమ్మ కూడా సరే వచ్చా అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి శ్రీ వాసు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ బయటకు వచ్చా. జ్యోతిషులు చూపించారు. సో ఇక్కడ ఈ గ్యాప్లో ఏంటంటే పెయిన్, ఫ్రెండ్స్ని నమ్మా మోసపోయా, లవ్ చేశా మోసపోయా, కారణం కూడా తెలియదు ఎందుకు వదిలేశారని. సో ఫ్రెండ్స్ కూడా నన్ను ఎందుకు మోసం చేశారురా అంటే నువ్వు అవకాశం ఇచ్చావు అన్నాడు. అంటే మోసం, నేను నిన్ను నమ్మడం నా అవకాశం నేను ఇవ్వడం నాకు అర్థం కాలే. సో ఇంజనీరింగ్కి మళ్ళీ ఆ జ్యోతిషులకి ఏదో చూపించారు, మీ వాడికి లైక్ ఈ స్టడీస్ ఇదంతా కొద్దిగా కష్టం, ఎంత తెలివితేటలోనే స్టడీస్ అవ్వదని చెప్పారు. తర్వాత డిగ్రీ ప్రైవేట్కి కట్టాను డిస్టెన్స్లో. సో ఆ సర్టిఫికేట్ అయింది, BCA కంప్లీట్ అయింది అక్క. అయిన తర్వాత ఇప్పుడు MCA దానికి ప్లానింగ్, ఇది ఫర్దర్. సో ఇక్కడ ఏంటంటే కళ్ళు మూసుకుంటే చీకటి అన్నట్టు నాకు కళ్ళు తెరిచినా మొత్తం చీకటి కనిపించింది. అరే ఒకటి బాధ చెప్పాలి, సరే ఎవడైనా నాకు ఇంకో భుజం కావాలరా, ఇంట్లో చెప్పుకోలేను కదా నేను నాకు ఇలా జరిగిందని. ఓకే మా అమ్మ వెళ్ళను కూడా, దెన్ యూ నీడ్ వన్ షోల్డర్. నాకు చీకటి కనిపించినందుకు కాదు, ఆ చీకట్లో ఎవరికి చెప్పి ఆడవాలి నేను, అసలు ఎవరికి ఫోన్ చెయ్యాలి, 2000 కాంటాక్ట్లు ఫోన్లో, ఒక్కడికి. అంటే నాకు ఆ టైంలో అనిపించింది ఎవరికి చెయ్యాలి, ఎవడు వింటాడు, ఎవడైనా వింటాడా లేదా, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోయింది. బతికే ఓపిక లేదు, చచ్చే ధైర్యం లేదు. నార్మల్గా ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్ అంటారు, నువ్వేంటి వెరైటీగా ఫ్రెండ్షిప్లో కూడా నువ్వు అంత డిప్రెషన్లో. ఇక్కడ ఫ్రెండ్షిప్ అని కాదక్క, నాకు మనుషుల మీద విరక్తి వచ్చేసింది. లైక్ నన్ను ఎందుకు బాధ పెట్టడం, నేను మీకేం బాధ చేయలేదు కదా, మిమ్మల్ని నమ్మినందుకు నన్ను బాధ పెట్టింది. ఓకే. సో ఇంకా మనుషులంటే విరక్తి వచ్చింది. లైక్ ఇంకా అక్కడి నుంచి ఒక సైకోటిక్ మేనర్ తయారైంది నాకు. సరే ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిందో అక్కడి నుంచి ప్రతి మనిషిలో ఇంకోటి ఉంటాడని చెప్తారు కదా అక్క. సో వాడు స్టార్ట్ అయ్యాడు అనమాట నాలో. లైక్ అది ఈగోటిక్ మేనర్, నేను బతకాలి, నువ్వు పోతే నాకు అవసరం లేదన్నట్టు స్టార్ట్ అయింది అది. అలాగే దగ్గరగా 2 years ఉన్నా. ఒకప్పుడు లోహిత్ అంటే అరే ఒక గౌరవం ఉండేది, అంటే లోహిత్ మంచోడురా అని. ఆ 2 yearsలో ఆ మంచితనం కాదు కదా, లోహిత్ కూడా వస్తున్నాడు అంటే లేచి నుంచోవాలి, లేదంటే లోహిత్ రే రా, ఇంకంతే అక్క. నేను రౌడీజం కాదు, నేను వెళ్ళే దారిలో నువ్వు అడ్డరాకు, నేను నీ జోలికి రావట్లే, నేను నమ్మను, నాకు అవసరం లేదు, నువ్వు నేను బతకడానికి నాతో నేను ఉంటే చాలు, మీరు అవసరం లేదు. ఇదంతా బిఫోర్ మెడిటేషన్ లోహిత్ కంప్లీట్గా. అబ్బా ఇంకా ఎవ్వరు అనేది లేదు, ఆఖరికి ఎంత అమ్మ అనేది కూడా ఆ టైంలో లేదు నాకు. మీరు కనిపించితే అయితే ఏంటి, మీకు చేత్తు కూర్చోవాలా నేను, మీకు సారీ చెప్పాలా, చెప్పను నేను. మీరు వదిలేస్తారా వదిలేయండి, పట్టుకుంటారా పట్టుకోండి, మీ కర్మ అది. అలాగే ఉన్నా కంప్లీట్గా. అమ్మకు కూడా యారా ఎందుకురా ఏం జరుగుతుందో నీ లైఫ్లో నీకు చెప్పలేటి, నువ్వేనా చేస్తావు నాకు. ఇప్పుడు నా జీవితంలో నేను పడ్డా ఆ టైంలో కూడా కంప్లీట్గా నాకు వద్దు అనుకున్నా నేను. మనుషులు అసలు ఈ మనుషులు బతుకుతాను ఇంకొని బాధ పెట్టడానికే, అవతలోడు అదే బాధ అడిగేస్తే అప్పుడు వీడికి తెలిసి వచ్చింది కదా అని చెప్పి ఆ సిద్ధాంతానికి వెళ్ళిపోయా. నేను ఏ పెయిన్ అయితే తీసుకున్నాను అదే పెయిన్ అవతలోడికి అర్థం అవ్వాలి, ఇచ్చి అర్థమయ్యేలా చేస్తావు. ఇఫ్ ఇన్ కేసు నా వల్ల అవ్వకపోతే ఆడు ఎక్కడ పెయిన్ దొరుకుద్దో అక్కడ కొట్టేవాడిని. అంటే అలాగా అన్ని. రౌడీ లోహిత్ అని క్యాప్షన్ పెట్టుకుంటాం మేము, అంత వైలెంట్. ఓ మై గాడ్, సినిమా చూసినట్టుంది అక్క. ఇక్కడ ఎవరు వైలెంట్ అంటే మా క్యారెక్టర్ ఎవరు పుట్టరక్క, ఒక మంచి లేదు చెడు అనేది ఏమి లేకుండా పుడతారు. బట్ ఒకడు మంచి చెడు ఒకటి అవసరాలు అనేది ఫస్ట్ అవసరాలు దారి తీస్తాయి వాడు చేసే పని. నెక్స్ట్ మనుషులు అక్క, పక్కన ఉన్న మనుషులు, సరౌండింగ్స్ వల్ల వాటి ప్రభావం వల్ల మనుషులు మారుతారు అంటావు. సో బ్రేక్ అయిన తర్వాత వచ్చిన ఎఫెక్టే నాకు ఆ ఎఫెక్ట్లు వచ్చినాయి. ఇంకా నాకు ఎవరు వద్దు, అవసరం లేదు నాకు అసలు. నువ్వు సీఎం కొడుకు అయితే నాకేంటి, నువ్వు PM కొడుకు అయితే నాకేంటి, నువ్వు ఎవరైతే నాకేంటి. ట్రబల్. ఓకే,
నా దగ్గరికి వచ్చావు, నన్ను ఏమన్నా అడిగావు, నా వల్ల అయితే చేస్తా. ఇప్పటికీ అలాగే ఉన్నావా? ఆ, ఇది నెక్స్ట్ ఎఫెక్ట్, ఇది బిఫోర్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఎఫెక్ట్ చెప్తావు అయితే. సో బిఫోర్ నాకు ఇంకా ఐ డోంట్ కేర్. నాకు మనుషులు అసలు, నాకు పురుగులతో సమానం మనుషులు అనేది. ఓకే. లైక్ ఒక స్టేట్ ఆఫ్ కింగ్లో నేను ఎక్కడ, మిగతా వాళ్ళందరూ ఇక్కడ, ఇది నేను, ఇంతే. మీరు నన్ను అలా చూడాలి తప్ప నేను మిమ్మల్ని చూడండి నేను. ఓకే, ఎవరైతే నాకేంటి అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోయావు. తర్వాత సంగతి చెప్పు. మళ్ళీ అమ్మ కాన్సెప్ట్, నువ్వు పోమ్మా అంటే నేను పట్టుకుంటా అని చెప్పి పట్టుకొని నా ఫ్రెండ్స్ ద్వారా వీడికి ఏమైంది అన్నీ తెలుసుకుంది. కానీ ఎప్పుడు ఒక మాట అనలేదు అక్క. నేను హిందుస్థాన్లో ఆ కాలేజ్లో అన్నీ చేసిన, ఎంత డబ్బులు వేస్ట్ చేసినా, నువ్వు డబ్బులు వేస్ట్ చేసావు, నేను కన్నం పాపండ్రన్నది అని అనలే. అనకుండా అందుకే ఆవిడ స్పిరిచువల్ మదర్ అయ్యారు. 13 years నుంచి ధ్యానంలో ఉన్నారు కదా, ఆ జ్ఞానం అది అప్లై చేసి చూపించారు నిజ జీవితంలో. ఈరోజు కాకపోతే రేపు పొద్దున్న నీ జీవితం బాగుంటుంది నాన్న, కంగారు పడకు, ఇలా మొండిగా తయారైపోకు, ఎవరు ఏదో చేశారని చెప్పి అందరూ అలాగే ఉండరు అంటే అందరూ అలాగే ఉన్నారమ్మా, నీకు అర్థం కావట్లేదు, నేను నమ్మను, నాకు అవసరం లేదని. ఫైర్ ఐఎమ్ ద ఫైర్. సరే ఒక పంచే, ఎలాగో మెట్టేసి కొద్దిగా గొప్ప అలవాటు చేశాను కదా నీకు, అది నాకు నమ్మకం, కడతాలకి వెళ్ళు అని చెప్పింది. నేను ఎందుకు వెళ్ళాలి కడతాలు, ఇప్పుడు వెళ్ళరా బాబు అని చెప్పి నేను వెళ్ళను అని ఆవిడకి అర్థమే. మా ఫ్రెండ్ గారిని అరేసారు, ఎవరు, ఓమని సాయితేజ్ అని చెప్పి మా ఫ్రెండ్. నానా ఫస్ట్ నేను తీసుకెళ్ళి అక్కడ 2 రోజులు నువ్వు కావాలంటే రిటర్న్ వచ్చే, ఆడిని అక్కడికి వదిలే చెప్తాను నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడే ఉంటాడని నాకు గట్టి నమ్మకం అని తీసుకెళ్ళంటే, ఆడు నాకు ఫోన్ చేసి రే కడతాలు వెళ్దాం అనుకుంటున్నాను రా, ఎగస్టల్ చేయకు, మా అమ్మ నీకు అరేసారు, నువ్వు నాకు వేస్తున్నావా, నేను రాను. లేదురా బా, కడతాలు వెళ్దాం, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో, ఒక ప్లేస్ అంట, పిరమిడ్ అంట, ఎలాగో చల్లగా ఉంటుందంట, స్వెటర్లు అన్నీ రెడీ చేసుకో బయలుదేరదాం అన్నారు. అస్సలు నేను రానరా బాబు అంటే ఆడు ప్లీజ్ రారా, వెళ్ళి చూసి వద్దాం, కావాలంటే అక్కడి నుంచి మనం హైదరాబాద్లో మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా. ఓకే ఫైన్, అట్లాగా నువ్వు కడతాలు ఫైనల్గా కన్విన్స్ వచ్చావు. ఇంకా సరే ఒక రోజు చూద్దాం, రాత్రి బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతే కడతాల నుంచి మొత్తం గ్యాంగ్ ఉంటుంది కావాలంటే, సరేలే మా అదే ఏదో మమ్మీ కోసం ఒక 2 days తర్వాత ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. రావడం అప్పుడు వేణన్నను కలిసా. లైక్ ఫస్ట్ ఇక్కడ దీనికి ముందర ధనక్క, విక్కీ అన్న, సత్య, వీళ్ళతో ఆల్రెడీ అమ్మ మాట్లాడేసింది, మా ఊడు వస్తున్నాడు, మా ఊడు సంగతి ఇది. అది ధ్యానమా చక్రం జరిగే టైమా? కరెక్ట్గా ధ్యానమా చక్రంకి పర్ఫెక్ట్ రైట్ టైంలో పంపించారు మీ మమ్మీ. అప్పుడే మిమ్మల్ని కూడా అప్పుడే చూశాను నేను. నా దర్శనం కూడా అప్పుడే అయింది. వెరీ గుడ్. సో వచ్చిన సెకండ్ డేకి అలాగే వచ్చాను. వచ్చిన తర్వాత ఈ లోపల నాకు సంగతి అంతా మా అమ్మ పోస్ట్ కార్డ్ రాసినట్టు, లెటర్ రాసినట్టు ఇక్కడ మొత్తం మెయిల్ చేస్తే ఊదేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వికానకు కాల్ చేస్తే వేణుగోపాల్ గారిని కలవరా, పై మా ఇన్ఛార్జ్, వెళ్ళి ఆయన కలువ అన్నారు. అప్పుడే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వేణుగోపాల్ అన్న, ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ? 3 years అక్క. వెరీ గుడ్. 3 years బ్యాక్ వేణన్న, మహేష్, ఇంకా రాజు అన్న, వీళ్ళందరిని అప్పుడే కలిసిన తర్వాత నాకు లైక్ ఆ రోజు నైట్ కలిసా. పొద్దున పైమా స్టాల్లో కూర్చున్నా. పైమా అంటే నాకు తెలియదు, పొద్దున అందరికి పైమా గురించి చెప్తున్నా. అంటే ఒక 2-3 పైమా గురించి చెప్తారు కదా, అండ్ అక్కడ బ్యానర్లు అన్నీ ఉంటాయి. నేను అసలు ఏంటని చెప్పి అన్నీ చదివిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు నేను పైమా గురించి చెప్తున్నా సీరియస్గా. ఆ బ్యానర్లు అన్నీ చూసా, పైమా యాక్టివిటీస్ అప్పుడే చెప్పేస్తున్నా పైమా గురించి. వచ్చారు, స్టాల్లో ఎవరు లేరు. సరే వేనన్న వేరే వర్క్ మీద బయటకు వెళ్ళారు, నేను మహేష్ స్టాల్లో ఉన్నా. ఈ పైమా అంటే ఏంటి అన్నారు, బ్యానర్లు అన్నీ చదివాను కదా అని చెప్పేహా. సరే ఈవెంట్లు ఎలా చేస్తున్నారు, ఒక మెడిటేషన్, అహింస గురించి, యూత్కి సెపరేట్ వింగ్, అదైంది. ఓకే చెప్పడం మొదలెట్టేహా. వెరీ గుడ్, సూపర్. మా ఫ్రెండ్ గట్టి రాత్రి జంపు, నువ్వు వస్తావా రావా నన్ను, నాకు గోల, నేను రాను, నాకు నచ్చింది నేను రాను, అట్టి పరిస్థితుల్లో నేను 10 రోజులు ఎక్కడ ఉంటాను నేను. మీ మమ్మీ నమ్మకం అది వర్కౌట్ అయింది. నేను రాను. మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఆ పొద్దున నేను స్టాల్లో ఉన్నా, వాడు కొంచెంసేపు అక్కడ అట్లీస్ట్ సే థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్, నీకు అక్కడ పైమా కనెక్ట్ అవ్వటానికి. తనకు ఉపయోగపడకపోయినా నీకు ఉపయోగపడే పని చేశాడు. యా అక్క, ఇంకా వాడు పొద్దున్న నా వల్ల కాదు, నేను ఉండను, అకామిడేషన్లోనే ఉండడం కూడా. నైట్ సాయంత్రం 6 ఆ టైంకి చల్లగా పడింది, కొద్దిగా కూల్ అయింది, నేను వెళ్ళిపోతా. దగ్గరగా 2 hours డిస్కషన్, 4 నుంచి 6 దాకా. నాకు నువ్వు వచ్చే, ఇద్దరం హైదరాబాద్ వెళ్దాం, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్దాం, నువ్వు వచ్చే నాతో, నేను రాను ఎట్టి పరిస్థితిలో, నువ్వు పో.
దింపమంటావా, నేను వచ్చి అక్కడ కడతాల్ ఎంట్రన్స్ దగ్గర నేను వచ్చి నీ బ్యాగ్ అన్ని తీసుకొస్తే దింపుతా. దగ్గరుండి బస్సు ఎక్కిస్తానని. మోసం చేస్తున్నారు లోహిత్ అన్నాడు. అరే నేనే వద్దన్నోడిని ఇప్పుడు ఎందుకు రావట్లేదు అర్థం చేసుకో. లైక్ నాకు తెలియదు ఇది, అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు రానన్నానో, నేను ఎందుకు చెప్తున్నానని. నెక్స్ట్ వాడు వెళ్ళిపోయాడు. వాడు ఏదో నిన్ను అట్రాక్ట్ చేసింది ఒక ఎనర్జీ, నేను అక్కడ లైక్ సోల్, యూ టు డోంట్ నో ఎందుకు అన్నది. సోల్ అనేది ఉంటుంది కదా అక్క. సో ఆ 15 days లైక్ 10-11 days కూడా స్టాల్లోనే కూర్చున్నా, ఆడించా పాడించా. లైక్ ఒక కొత్తదనం చూసే నాలో. వెస్ట్ గోదావరి మాకు కొద్దిగా ఎటకారం ఎక్కువ. సో ఆ ఎటకారం, నవ్వించడం, అందరితో నవ్వడం, నేను అద్దంలో చూసుకోవడానికి విరక్తి వచ్చినోడిని. అంటే ఇంకా నా ఫేస్ నేను చూడలేకపోయాను నేను, ఏది ఆ పాత స్టేజ్లో. ఈ 15 days నన్ను నేను చూస్తే నవ్వు వస్తుంది అక్క. లైక్ ఒక లోహితని చూసుకున్నాం, ఒక చిన్న నవ్వు, ఆ వేనన్న మాటలు, లైక్ అక్కడ ఉన్న జనాలు, ఆ వేనన్న కూడా ఆ పాజిటివ్ వైబ్స్ కి బాగా మింగిల్ అయ్యారు. మా అమ్మ వదిలేశారు కదా, మొత్తం ఊదేశారు కదా ఇక్కడికి. ఆ వేనన్న నన్ను అర్థం చేసుకొని నాతో మాట్లాడి, ఇది అలా కాదురా, ఏంటి నీ కోపం ఏంటి, నీ బాధ ఏంటి, ఏదైతే షోల్డర్ ఎత్తుక్కున్నానో ఆ షోల్డర్ వేనన్న అయ్యారు అక్క ఆ టైంలో. ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు చెప్తుంటే. సో ఇంకా 15 days అయ్యింది. నేను మళ్ళీ హైదరాబాద్ మామయ్య దగ్గరికి వెళ్ళాలి, నా ఇంటర్న్షిప్ అప్పుడు చేస్తున్నా. సో హైదరాబాద్ వెళ్తుంటే ఏడుపు వచ్చేసింది. వాళ్ళని వదలటానిక, ఆ మనుషులను వదలడానికి, ఆ పీపుల్ని. వీళ్ళు ఎందుకురా ముందర దొరకలేదు నాకు, నేను అలా తయారవ్వకపోదును కదా. నేను మారాలంటే అలా మారాలన్నా ఈగో ఒప్పుకోవట్లేదు. ఎందుకు మారాలి, దేనికి మారాలి? అది లైక్ ఎలా అంటే ఒక మెంటల్ టార్చరు. అటు పక్క మంచిగా బతకలేను, ఇటు పక్క చెడుగా బతకలేను. 2 పడవలు కాలేజ్ వెళ్తున్నా. వేనన్నలు మా హైదరాబాద్కి రావడం జరిగింది, మా ఇంట్లోనే ఉన్నారు. సో ఆయన ఒక ఐడియా ఇచ్చారు, నేను పైమా ఆఫీస్ పెడుతున్నాను ఇక్కడ వైజాగ్లో, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో హ్యాపీగా ఉండు, నీ అకామిడేషన్ ఫుడ్ నేను చూసుకుంటా, నీకేం కావాలన్నా అడుగు, మొహమాట పడుకో. బయలుదేరి వెళ్ళిపోయా జనవరిలో. డిసెంబర్ అయింది, జనవరి పండగ, సంక్రాంతి తర్వాత వేరే దగ్గరికి వైజాగ్ వచ్చేసా. ఇంకా స్లోగా చెప్పడం, అంటే వీడికి ఎక్కువ చెప్తే మళ్ళీ ఆడు తీసుకోడు, పోరా అంటాడేమో. స్లోగా నెమ్మదిగా, అది కాదు పద్ధతి. ఒక్కోసారి కోపంగా, ఒకసారి ప్రేమగా, ఒకసారి అది కాదు రైట్ వే, ఇది రైట్ వే. దశావతారాలను వాడాడు. దగ్గరుండి ధనక్క లైక్ పైమా టీము, ఇంకా నెక్స్ట్ ఈ పేరవరం, ఇంకా ఇక్కడ అరకు సైడ్, పెట్టుగోడల సైడ్ ఈ పిరమిడ్లు, ఇంకా ఈ ధ్యానమా చక్రాలకి తిరిగేసరికి ఆ ఈగోతనం పోయి బండి పట్టాలెక్కింది. లైక్ వచ్చింది. ఇంకా అంటే ఎవడో ఏదో చేసాడని చెప్పి నేను ఆని కాదు బాధ పెడుతుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నా. ఎవడో నన్ను ఏడిపించాడని చెప్పి మా అమ్మని ఏడిపించాలా, నా ఫ్రెండ్స్ నన్ను నమ్ముకున్నారు, సరే ఆడు నమ్మి వదిలేసాడు, నన్ను నమ్ముతున్నారు కదా మళ్ళీ. ఇప్పుడు కొత్త పోనీ ఆడు అక్కడితో అయిపోయింది, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారుగా, కొత్త వాళ్ళు నమ్ముతున్నారుగా. నేను ఎవరిని బాధ పెడుతున్నా, నన్ను నేను బాధ పెట్టుకుంటూ వేరే వాడిని బాధ పెడుతున్నాను. నిన్ను ఇష్టపడి ప్రేమించే వాళ్ళని బాధ పెడుతున్నా. అసలు అంటే లైక్ అర్థంగా నాకు అలా ఇంకో మనిషికి సపోర్ట్ లేనప్పుడు ఆ బతుకు దేనికి అన్న క్లారిటీ వచ్చింది. ఇవన్నీ నువ్వు నీ లోపల అనుకున్నావు, రియలైజ్ అయిన థింగ్స్ ఇవన్నీ ఆ బేనన్న మాటలు, ఒక పుస్తకం, మెడిటేషను, ఇంకా నీ మార్పుకి ఇన్ని వేణు ధనక్క, స్పెషల్లీ మీ మదర్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మదర్. ఈ సందర్భంగా ఆవిడకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు వృద్ధిలోకి రావాలి అన్నా, ఏం జరగాలి అన్నా, మెయిన్ ఏంటి అంటే పేరెంట్స్ గైడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏ తల్లిదండ్రులు పిల్లలు పాడైపోవాలని కోరుకోరు, కానీ గైడెన్స్ అన్నది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు సరిగ్గా. మీ మదర్ కూడా స్పిరిచువల్ వేలో 13 సంవత్సరాలు స్పిరిచువల్ వేలో ఉన్నారు కాబట్టి ఆవిడకి ఆ టెక్నిక్స్ అన్నీ తెలిసాయి. పిల్లల్ని అప్పుడు ఇన్ కేస్ వాళ్ళు ఏదో తప్పు చేశారని, నీ వల్ల ఇట్లా అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళు ఆ యొక్క డిప్రెషన్ నుంచి ఇంకా కింద స్థాయికి వెళ్తారు, కానీ పై స్థాయికి రారు. ఇవన్నీ ఆవిడకి బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే 13 సంవత్సరాల ధ్యాన సాధన, ఆ యొక్క జ్ఞానము ఏది వృధా పోదు. సీరియస్గా ఇప్పుడు నువ్వు కూడా దొంగ ధ్యానం చేస్తున్నాను అన్నావు. మీ మదర్ ఒక మాట అన్నారు, ఏంటి,
అరే నేను నీకు స్లోగా అలవాటు చేసిన ధ్యానం నీకు అలవాటు అయిందని అనుకుంటున్నాను రా, అది ఎక్కడికి పోలేదు. నువ్వు గంట సేపు కూర్చున్న ఒక్క నిమిషం నువ్వు కనెక్ట్ అయినా అది కనెక్ట్ అయినట్టే, ఆ ఫలం నీకు ఉన్నట్టే ధ్యానం ద్వారా. కాబట్టే నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ధ్యానం చెయ్యను దొంగ ధ్యానం చేసినా కూడా నువ్వు కనెక్ట్ అయ్యావు నీకు తెలియకుండా. అది ఆ కనెక్షన్ నేను కడతాల్లో నువ్వు దిగ్గానే ఆ పీపుల్కి నేను కనెక్ట్ అయ్యేలా చేసింది. ప్రతి వర్డ్ కూడా మనం మాట్లాడే ప్రతి వర్డ్, ధ్యానం అన్న ఒక వర్డ్ మనం మాట్లాడుతున్నామంటే అది పోదు, అది ఒక పాజిటివ్ ఎనర్జీ, అది మన ఖాతాలో ఉంటుంది. నీకు రైట్ టైం వచ్చినప్పుడు నువ్వు అది కనెక్ట్ అవుతా, దట్ ఈస్ ద రైట్ టైం నువ్వు అక్కడ వాళ్ళకి కనెక్ట్ అవ్వటం. అండ్ నీ చేంజ్కి ఇక్కడ ఎన్ని కారణాలు కనిపిస్తున్నాయి అంటే మీ మదర్. ఫస్ట్ నీ చేంజ్కి నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నేను ఎవరైతే వంచారో. లోహిత్ అన్నవాడు నాకేం అర్థమైందో చెప్తాను నేను. లోహిత్ అన్నవాడికి వెన్నుపోటుదారులు లైఫ్లో లేకపోతే లోహిత్ అన్న పర్సన్ ప్లెయిన్గా ఉంటాడు. లోహిత్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉండవు. ఎప్పుడైతే నిన్ను చీట్ చేసిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీట్ చేయటం వల్ల నీ లైఫ్లో అప్ అండ్ డౌన్ స్టార్ట్ అయ్యాయి. నీ లైఫ్లో చీకటి అనే ఒక కోణాన్ని చూసావు. ఆ చీకటి కోణంలో నుంచి నీ లోపల ఉన్న కొత్త లోహిత్ అంటే ఇంకొక షేడ్ అన్నది బయటకు వచ్చింది. ఆ యొక్క ఉక్రోషంలో ఉండటం వల్ల ఏమైంది అంటే మీ మదర్కి ఒక ఆలోచన వచ్చి నిన్ను కట్టాలి ఎలా అయినా పంపించాలని అక్కడికి పంపించారు. అసలు ఇప్పుడు నీ లైఫ్లో నెగిటివ్ పర్సన్స్ అన్నవాళ్ళు లేకపోతే నువ్వు ఎప్పటి లోహిత్లానే మమ్మీకి ఒక గంట మెడిటేషన్ చేస్తే మమ్మీ నన్ను అక్కడికి పంపిస్తావు కదా, లైఫ్ ఇదే నడుస్తుంది నీకు. అంటే నువ్వు జాబు నీ యొక్క పెళ్ళి అంతవరకు లైఫ్ ప్లెయిన్గా ఉంటే ఏమైంది, నీకు ధ్యానం అంటే ఒక అవసరం, అవునా కదా? నువ్వు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఇంజనీర్ అప్ టైం 5 నిమిషాల నుంచి గంటన్నర వరకు నువ్వు ధ్యానం ఎట్లా చేసావు? నీ అవసరాల కోసం చేసావు. నేచర్ ఏం చేసింది? అవసరం కాదురా ధ్యానం, జీవితంలో ఒక భాగం ధ్యానం. నువ్వు ఇక్కడ అవసరాల కోసం రాలా, నీతో ఒక పని ఉంది భూమి మీద, అది చేయించడానికి వచ్చింది. కాబట్టే అసలైన మాస్టర్స్ ఎవరైతే నిన్ను వెన్నుపోటు పొడిచారో వాళ్ళని ఎందుకు పంపించారంటే నిన్నిటి పంపించడం కోసం పంపించారు. నాకు అర్థమైంది చెప్తున్నా. ఓకే, ఇందులో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ నీ ఫ్రెండ్స్. నువ్వు వెన్నుపోటు అనుకుంటున్నావు చూడు, వాళ్ళు రియల్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీ మదర్, నీ ఫ్రెండ్ కడ్తాల్ నేను కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. కడ్తాల్ వరకు వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు పూర్తి స్థాయిలో లోహిత్ అన్న పర్సన్ ఎలా మారాడంటే ఒక ధ్యానం, ఒక పుస్తకం, సజ్జన సాంగత్యం. అందుకే గురువుగారు అన్నారు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 3 జరిగిపోయాయి నీ జీవితంలో. ధ్యానం చేసావు, పుస్తకాలు చదివావు, సజ్జన సాంగత్యం జరిగిపోయింది. ఆటోమేటిక్గా పైమా మెంబర్స్తో ఉంటే వాళ్ళంతా స్పిరిచువల్ టాపిక్ మాట్లాడతారు కాబట్టి ఆబ్వియస్లీ నీకు సజ్జన సాంగత్యం జరిగిపోయింది. నీకు కావాల్సిన ఒక షోల్డర్ అంటే నీకు ఎవరైతే సోల్మేట్ అన్నారో వేణు ఈజ్ ద రియల్ సోల్మేట్ నీకు పర్టికులర్గా. అందుకే నీకు ఆ అబ్బాయి షోల్డర్ నీకు చాలా హ్యాపీగా అనిపించింది, కంఫర్ట్గా, చాలా కంఫర్ట్గా. హీఈస్ ద రైట్ పర్సన్ అని నువ్వు ఫీల్ అయ్యావు. రాయిని సాన పెట్టి చెక్కితేనే శిల్పం అవుతుంది. నిన్ను చెక్కారబ్బా. నాకు నీ స్టోరీ అంతా విన్న తర్వాత అసలు నేను ఒక సినిమా చూసానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత ఇంక వేణన్న దగ్గర ఉండి ఇప్పుడు మీరు ఎలాగైతే వెన్నుపోటు అన్నారో థ్యాంక్స్ చెప్పరా అన్నారు. వేణు అన్నాడా? నేనెందుకు చెప్పాలి థ్యాంక్స్? నేను చెప్పనన్నా. ఇప్పుడు అలా కాదురా, నీ జీవితంలో ఎంత చేసావో ఇప్పుడు ఎలా మారావో దానికి కారణం ఎవర్రా అన్నారు. వాళ్ళే అన్నాను. మరి థ్యాంక్స్ చెప్పాలి కదరా అన్నారు. అప్పుడు వేణన్ను నేను చెప్పను తర్వాత వేణన్ను వెళ్ళిపోయారు. ఆఫీస్ దగ్గరికి వచ్చారు, వెళ్ళిన తర్వాత సరే చెప్దామని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశా. ఫోన్ చేయగానే ఎవరు అన్నారు, నెంబర్ ఫీడ్ చేసుకోలేదు కానీ చెప్పి కట్ చేశా. ఊరే మళ్ళీ ఈగో స్టార్ట్ అయిపోతుంది మనకి, వద్దు. ఊరి నేను రా లోహిత్ని, నన్ను మోసం చేసినందుకు థ్యాంక్స్ రా. మళ్ళీ నా లవర్కి కూడా మెసేజ్ చేసా. కూడా ఉందా? మన మామూలు కాదక్క. సో నన్ను ఎందుకు వదిలేహో నాకు తెలియదు కానీ వదిలేసినందుకు థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదం. జాగ్రత్తగా నీ లైఫ్ హ్యాపీగా చూసుకో. ఇంకోసారి నన్ను మోసం చేసినట్టు వేరే మోసం చేయక అటు తట్టుకోలేడు అని చెప్పి అటకారంగా చిన్న డైలాగ్ వేసి వదిలేసారు. అది చెప్పిన తర్వాత ఒక బాడీ అంతా ఒక రిలాక్సేషన్, తెలియని రిలాక్సేషన్. గ్రడ్జ్ పెట్టుకున్నాను కదా, ఆ థ్యాంక్స్ చెప్పేసరికి పోయింది అక్క. సూపర్. అంటే వీళ్ళు నన్ను మోసం చేశారు, ఇవన్నీ చేయాలి నాకు ఎందుకు చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. లైక్ ఇక్కడ థ్యాంక్స్ చెప్పడం కాదు, వాడితో మాట్లాడి మనం యాక్సెప్ట్ చేశాను కదా. నేను ఇప్పుడు ఏం యాక్సెప్ట్ చేశా, నువ్వు నన్ను
ఏం చేసావో లైక్ అందులో నా మిస్టేక్ ఉండొచ్చు, నీ మిస్టేక్ ఉండొచ్చు, బట్ నేను యాక్సెప్ట్ చేశాను నిన్ను. యాక్సెప్ట్ చేసి నేను నిన్ను వదిలేసా. ఇంక నీతో నాకు సంబంధం లేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ యూ. అంతే. ఒకసారి ఫ్రీ అయిన తర్వాత ఇంకేముంటుంది నాతో? నేను ఏదైతే జరిగిందో దాన్ని నేను యాక్సెప్ట్ చెయ్యక ఈ కోపాలు, బాధలు మనకి. ఈ మెడిటేషన్ ఏంటి, మనకి సపోర్ట్ ఒకటి. అండ్ ఫస్ట్ మనకి యాక్సెప్ట్ చెయ్యాలనేది నేర్చుకోవాలి. సో ఇవన్నీ నాకు నేర్పించింది. యాక్సెప్ట్ చేయాలి, ఏం జరిగినా సరే యాక్సెప్ట్ చేయాలి. ఓకే, దాని నుంచి బయటకు వచ్చామో దాన్ని అక్కడితో వదిలేయాలి. మంచిగా నేర్చుకో, చెడ వదిలే. ఇవన్నీ దగ్గరుండి ధనక్క, వేణన్న, ఈ పైమా టీం మెంబర్స్ ఒక కంప్లీట్ ఫ్యామిలీగా తయారైంది నాకు. అంటే ఏ చిన్న విషయం వచ్చినా నాకు ఫ్యామిలీ ఉంది ఇక్కడ, పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ ఇంకా నన్ను వదలలే. హ్యాపీగా మా అమ్మ ఉంది, నాకు అటువంటి మా అమ్మ ఇచ్చిన ఫ్యామిలీ ఉంది. ఇంకేం కావాలి నాకు? మా అమ్మ కూడా రేపు పొద్దున్న నాకు కెరియర్ గురించి ఆలోచించట్లే. నువ్వు రోజు మెడిటేషన్ చేసావు అని అడుగుతుంది. అంటే ఆవిడ ఫిక్స్ అయిపోయింది, వీడు మారాడు, ఇంకా మారుతాడు, ఈ కంప్లీట్ సోల్ ట్రాన్స్ఫర్ ఇంకా జరుగుద్ది. అంటే ఈ పదాలు ఫస్ట్ నేను విన్నప్పుడు నేనే నవ్వుకున్నా. ఈ సోల్ ట్రాన్స్ఫర్ అంటే ఏం ట్రాన్స్ఫర్ అవుద్దిరా బాబు. సరే ఒకసారి చూద్దాం ఏం ట్రాన్స్ఫర్ అవుద్ది. నేనే ఎటకారం చేశా. మా అమ్మ చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళింది కదా ఆ మెడిటేషన్ సెంటర్కి. మధ్యాహ్నం నాకు అన్నం ఉండేది కాదు, నువ్వు అక్కడికి వచ్చి తిను అనేది. ఇంకా నాకు అన్నం కావాలి, మరి బయటికే డబ్బులు ఇచ్చేది కాదు. సరే మా అమ్మ కూడా కొంగట్టుకుని వెళ్ళేవాడిని. అక్కడ ధ్యానం చేయమంటే ఆయన సార్ మా ఊరితో ధ్యానం చేయించండి సార్ అని వాళ్ళని వీళ్ళని బ్రతమారి, బాబు ధ్యానం చెయ్యమ్మా అంటే సరే సార్ నమస్తే బాయ్ అంతే. సో అంత అంత ఎటకారం, అలా చిన్న చూపు చూసేవాడిని నేను. ఇప్పుడు నేను ఇంకోటి ధ్యానం చెప్తున్నానంటే లైక్ అప్పుడు నేను ఎందుకు నవ్వానా అని చెప్పి నా మీద నాకే చిరాకు వస్తుంది. అప్పుడు నేను నవ్వకుండా అప్పుడే చేసి ఉంటే ఇంకా మారచ్చేమో. సరే ఈ టైంకి వచ్చాను, మారుతుంది. ఆ సోల్ ట్రాన్స్ఫర్ ఏంటి, ఆ చాక్రాలు ఏంటి, సబృద్దుకోవాలా, సరే సార్. అంటే ఎటకారం, బుక్ చదవాలా, సరే సార్ నమస్తే అండి బాయ్. ఇంకా ఇంకా చెప్తారే మా అమ్మ ఏదో చెప్పమంటుంది, వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఇంకా ఎంతే వీళ్ళదని చెప్పి ఇంకా ఎటకారంతోనే తప్ప చూశాను తప్ప ఈ పైమాలు అడిగిపెట్టిన తర్వాత నేను ఎందుకురా ఎటకారంగా చూశాను. అండ్ ఇంకోటి చూడకూడదు, ఇంకా ఇంకోటికి నేను చెప్పాలి అలా చూడకూడదు. ఈరోజు కాబట్టి రేపు పొద్దున్న తెలుస్తుంది అక్క. ఎవడైతే ధ్యానం అనే పేరు విన్నాడో ఆడి జీవితంలో పక్కా ధ్యానం ఏదో పరంగా వస్తుంది ఆడికి. ఆ పేరు విన్నాడంటే ఆడి జీవితంలో రేపు ఆడి ఎంత చిన్న చూపు చూసినా, ఎంత సరే చేద్దాం అనుకున్నా, ఒక టైంలో మాత్రం పక్కాగా వాడికి ధ్యానంలో కూర్చుంటాడు అంతే. వాడి సమస్యల గురించి కాదు, అది ఏంటి అనేది. ఎవడైనా సరే ఒకడికి మనం ధ్యానం చెప్పామంటే ఈరోజు కాకపోతే రేపు పొద్దున ఆడే మనకు మళ్ళీ ఫోన్ చేస్తాడు. మనకు కాకపోతే మన మెడిటేషన్ మాస్టర్కి ఎవరో ఒకరికి తగులుతారు, వాళ్ళు చెప్తారు. ధ్యానం అన్న పదం వినడానికి కూడా కొన్ని సుకృతాలు కావాలి, అది జన్మలు పడుతుంది అసలు. ఆ వర్డ్ పెట్టి పొట్టాలి అంటారు కదా, అలాగా. కరెక్ట్. సో అటువంటి అంటే అలా మారుతూ ఇంకా అంటే నేను యాక్సెప్ట్ చేశాను. నేను ఇంకా మారలే, కొన్ని నాలో డిఫాల్ట్స్ అవి కూడా నెమ్మదిగా మార్చుకుంటా. ఇంకా ఈ పైమా టీంతో కలిసి ఇంకా ప్రయాణం చేస్తా. నేను అంటే మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ కూడా తినరు అక్క, నేను తినేవాడిని బయటికి వెళ్ళి హ్యాపీగా. ఎలా అంటే అప్పుడు మనకి నా కోసం ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి దేనికి పడితే అది వెళ్ళిపోయేది. కడతాల దగ్గర తినలేదు కదా, కడతాల తర్వాత ఇంటికి వెళ్ళా. వేరే అన్నది వాళ్ళ అబ్బాయిది బర్త్డే, చిన్న ఫస్ట్ బర్త్డే. సో చికెన్ ఆర్డర్ పెట్టారు. లైక్ అంటే పొద్దున వెళ్ళి మేము తీసుకురావాలి చికెన్ ఫ్రెష్గా. తీసుకురావాలన్నప్పుడు నా కళ్ళ ముందర కోడిని నరికేసాడు. పొద్దున కాదు 2 రోజులు తిన్నది బయటకు వచ్చేసింది. అప్పటి వరకు చూడలేదా? అప్పటి వరకు అక్కడ వండాడు, నేను తిన్నా. ఫస్ట్ టైం చూసా. అలాగలా నరికేసాడు. ఇంకో ప్రాణం అది. కదా ఇలా ప్లేట్లోకి వస్తుంది. అది అప్పుడు ఆలోచించలేదు కదా అక్కడ. అసలు నేను మనిషి గురించి ఆలోచించలేదు. నేను కోడి కోసం ఏం ఆలోచిస్తా. ఇంకా ఆ కడతల నుంచి వెళ్ళాను. ఇప్పుడు సంక్రాంతి తర్వాత నేను పైమాకి వచ్చానని చెప్పాను కదా వైజాగ్. దీని ముందు హైదరాబాద్లో పార్టీ ఉంది. వాళ్ళు నరికేసరికి నాకు ఒళ్ళు షివర్ అయిపోయింది. అసలు దాన్ని మనం నరకడం ఏంటి?
అప్పుడు ఎక్కడ వదిలేసా లేని మంచితనం బయటకు వచ్చింది నీకు అప్పుడు. అప్పుడు వదిలేసాను అక్క. చికెన్ కాదు కదా, ఆ సెంటర్ ఆ ఏరియాకి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తింటారు, ఇంకా వాళ్ళకి చెప్పలేం మనం. చెప్తే సరే సరే ఇప్పుడు నేను అలా ఎటకారం చేసానో వాళ్ళు ఇప్పుడు నన్ను చేస్తున్నారు ఎటకారం. సరేలే ఎక్కడికి కొట్టిన బంతి రిటర్న్ మనకే తగులుతుంది, ఎక్కడికి పోవట్లేదు వదిలేసా. ఆ టార్చర్నెస్ ఉంటుంది చూసారా, నేను ఏది పాస్ట్లో చేసానో అది నాకు ఇంకోటి చేస్తాంటే నచ్చట్లే, మరి నేను చేసిన పాస్ట్ అదే కదా. సో దట్ తప్పు ఈస్ లా ఆఫ్ నాది, కర్మ. తప్పు నాది, నేను ఇంకోటి అనడానికి సరిపోదు ఇక్కడ. ఇంకా వాడికా దెన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తున్నావు. చేసుకుని నెమ్మదిగా ఆ చికెన్ ఆ రోజు వదిలేసా, ఇప్పుడు దాకా మళ్ళీ మొట్ల. సూపర్. ఇంకా ఆ చికెన్ ఇంకోడు ఆర్డర్ పెట్టినా నాకు ఫ్రెండ్ కదా, ఇంకా ఆడిని ఏం అనలేకపోతున్నాను. లైక్ వద్దురా నాన్న వద్దురా అంటే సరే నువ్వు తిన్నప్పుడు లేదా, ఎంత తిన్నావు నాకు తెలుసు, ఒరే నేను మారేనరా బాబు అలా కాదు ఇదిరా అంటే, రే కోళ్ళు పెరగకూడదురా జనాల్లో. సరేరా బాబు ఒక పంచే, నీ చెయ్యి నువ్వు విరక్కొట్టుకో. గుండె సూది దొరికింది అక్క అప్పుడు, ఇది రెస్టారెంట్లో పొడిసా. గుండె సూదో పిన్ని సూది దొరికితే వెంటనే ఆయన పొడిసా. నడిస్తాడు. మరి దాన్ని చంపుకుందంటే నీకు సిగ్గులేదారా అన్న. అదేంట్రా నువ్వు ధ్యానం కూడా ఇలా హింసపూరితంగా, నువ్వు వెజిటేరియన్ కూడా హింసాపూరితంగా చెప్తున్నావా? గుచ్చేసి అంటే నేను చెప్తుంటే ఆడికి అర్థం కావట్లే. సో ఇలా పొడిసా, పొడవగానే నొప్పి మండుతోంది, బ్లడ్ అవుతుంది. మరి దాన్నే ఆ బ్లడ్ మరి తినేచ్చా నువ్వు, ప్రాక్టికల్ చేస్తున్నాను మరి అది తినేచ్చా నువ్వు అన్న అంటే తర్వాత హింస చేయొద్దని చెప్పి నువ్వు హింస చేసి చెప్తున్నావా? అంటే ఏ దారి ఆ దారిలోకి వెళ్ళి చెప్పాలి కదా అక్క. ఇప్పుడు ఫస్ట్ చెప్పా నానా బుజ్జి అది కాదురా అని, వాడు తెలీదు అన్నాడు. పొడిసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆడు వచ్చాడు అక్క. వచ్చి తినలే అన్నాడు. ఎరా అంటే నాకు నొప్పి వచ్చింది, దానికి నొప్పి ఉంటుందిలే, నీకు చెప్పిందారా అన్న. నీకు చెప్పిందంటే అది అరుస్తుందిరా. ఆడు ఏం చేశాడంటే దాని ముందర రోజు కుక్కను కొట్టాడు అక్క. కొట్టడం అంటే లైక్ సరదాగా ఈ స్కేల్ ఉంటుంది కదా, స్కేల్తో అలా అన్నాడు. అది అరిసింది. అది అరిసి తర్వాత ఇంకోటి ఈడు రాత్రి నేను ఇలా పొడిచిన తర్వాత రాత్రి లెఫ్ట్ ఓవర్స్ ఫుడ్ ఇవ్వడానికి బయటకు వచ్చాం. బయటకు వస్తే ఇక్కడ పేదోడు ఉన్నాడు, ఆ పక్కన ఒక కుక్క పిల్ల ఉంది. మేమిద్దరం దాని కంటిలో నీళ్ళు చూసాం. లైక్ బాధ ఉంటుంది కదా ఆ యానిమల్ పెయిన్ అనేది. ఒకసారి మా చిన్న వీడియోలు చూస్తాం చూసారా, మేమిద్దరం అది చూసాం. ఇంకా నైట్ సరే ఫుడ్ ఇద్దరికి షేర్ చేసాం, కుక్క తింది పడుకుంది. ఆడు పొద్దున ఇవన్నీ లైక్ మైండ్లో ఆడికి తిరిగింది, నేను తిననురా. ఇక్కడ ఏంటంటే మనకొక్కడికే పెయిన్ ఉంది అనుకుంటున్నాం మనం, మనకొక్కడికి కాదు జీవరాశులు అందరికీ పెయిన్ ఉంది ప్రతి దానికి. అది ఎప్పుడైతే చూస్తావు అప్పుడు నువ్వు మనిషి అవుతావు. సో వాడు అది చూశాడు, చూసి మెడిటేషన్ అంటే ఏంట్రా అంటే ఒక నెంబర్ ఇచ్చాను, మాట్లాడుకున్నాడు. ఓకే ఇప్పుడు చేస్తున్నాడు, ఓకే నామకే వాస్తేనా స్లోగా వస్తున్నాడు. సో అట్లా నీది ఏదైతే లైఫ్ పర్పస్ ఉందో అది మొత్తం మీదకి మార్చుకొని అవతల వాళ్ళని ప్రెషర్ ఇచ్చైనా కూడా వాళ్ళని జ్ఞానం తెలియచేయాలి, ధ్యానం చెప్పాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలని కంకణం అయితే కట్టుకున్నాం. ఏం చేసినా కూడా ఆ ఎక్స్ట్రీమ్ ఉంటుంది అయితే. అండ్ ఇక్కడికి ఇంకా పైమాకు వచ్చిన తర్వాత ఇంక మహేష్ కూడా అంటే అప్పుడు కోపం అది కూడా పాపం దగ్గర ఉండి అర్థం చేసుకుని మహేష్ ఒక విధంగా నేను భరించాడు చాలా వాడికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్, చాలా భరించాడు. మరి నేను భరించినప్పుడు మహేష్కి కోపం రాలేదా? రియాక్ట్ అవ్వలేదు అక్క. ఏం చేశాడు అంటే నాకు లైక్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా, సో అది ఆడి మీద చూపించేవాడు నేను ఒక్కోసారి. నాకు అంటే పక్కన ఉన్నట్టు దొరికేవాడు, నా మిస్టేక్ అది. కానీ ఆ టైంలో పుష్ వచ్చేసేది నా దగ్గర నుంచి. ఆ పుష్ వచ్చేసరికి ఆయన ఇప్పుడు రియాక్ట్ అయితే అది పెద్దది అవుతున్నాను, ఆడు ఎప్పుడు రియాక్ట్ అవ్వలే. నెమ్మదిగా కూల్ అయిన తర్వాత వాతావరణం అంతా ఒక పద్ధతికి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి ఒరే ఎందుకురా అరిసో, నేను ఏడు చేసాడురా అప్పుడు అనేవాడు. ఒరే కాదురా మూడ్ స్వింగ్ పుష్ అయింది, నీ దగ్గర పుష్ అయింది, అది ఒక దగ్గర నుంచి ఒకటి, ఏమనుకోకరా. అలాగే ఏమనుకోకరా అని చెప్పి 100 సార్లు చెప్పుకుంటా. అంత అంటే అంత కూడా ఎరా లోయెత్తు అంతే గౌరవం, అలాగే ఉండేవాడు. నీతో మహేష్ అన్లెట్ అయిపోయి ఉంటాడు దెబ్బకి. ఒక బయట సొసైటీ ఇప్పటికీ నీ మూడ్ స్వింగ్స్ పుష్ అవుతున్నాయా, కొంచెం ఏమైనా కంట్రోల్ అయ్యాయా? ఇప్పుడు పర్లేదు అక్క, నీట్గా హ్యాపీగా. ఒక్కోసారి పుష్ వచ్చినప్పుడు చూపించట్లే, అక్కడ ఆపుకొని 10 నిమిషాల తర్వాత సిచ్యువేషన్ మాట్లాడుతున్నా. వెరీ గుడ్. సో అలా ఇవన్నీ ఎందుకు అంటే
మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగటం కోసం ఇవన్నీ చేయాలి. నువ్వు గంట కూర్చుంటావా, 6 గంటలు కూర్చుంటావా, 24 గంటలు కూర్చుంటావా, లేదంటే ఒక రోజుకు ఒక పేజ్ చదువుతావా, ఒక బుక్ చదువుతావా, ఇట్స్ అప్ టు యూ. అల్టిమేట్గా నీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. నీ లోపల ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అప్పుడు నువ్వు నిజంగా మెడిటేషన్ చేసినట్టు. నీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగకుండా నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎన్ని బుక్స్ చదివినా వేస్ట్. సో నీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక రౌడీ లాంటి లోహిత్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం చేసిన తప్పుని మనం గుర్తించి అది రియలైజ్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా అవి చాలా వరకు నేనే రైట్ చేస్తున్నాను, ఒకరి మీద అరిచినా కూడా ఆ విషయం వాళ్ళని హర్ట్ చేశాను, వాళ్ళని అరిచాను, వాళ్ళని హర్ట్ చేశాను, నేను తప్పు చేశాను అనే విషయం కనీసం నాట్ 1% కూడా కొంతమందికి తెలీదు. తెలిసినా వాళ్ళ అహంకారం ఒప్పుకోదు. ఇక్కడ నీ ప్లస్ ఏంటి అంటే నువ్వు నిజంగా లోహిత్ అనేవాడు మారాడు అనడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు ఇందాక చెప్పు, నాకు మూడ్ స్వింగ్స్, నేను పుష్ అవుతూ ఉంటున్నాను, నేను మహేష్ మీద అరిచాను, నేను అది తప్పు, అది ఇప్పుడు అది నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. అట్లీస్ట్ ఆ ఎమోషన్ నువ్వు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నావు. నాకు ఏది అనిపిస్తే అది టకాల్మని చేసేయడం కాదు. ఆ టైంకి మనల్ని మనం నియంత్రించుకోవాలి. అవసరం అయితేనే చెయ్యాలి. అక్కడ ఏంటి అంటే ఇక్కడ కోపం అవసరమా, ఓకే అవసరం అయితే డెఫినెట్గా మనం ఇక్కడ చేయాలి. అవసరం లేదు అంటే ఆ కోపాన్ని మనం నియంత్రించుకోవాలి, సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేసుకోగలగాలి. అది నీకు వచ్చింది. అట్లీస్ట్ మీ మమ్మీ యొక్క సంకల్పం ఇదంతా కూడా. అండ్ టు ద నెక్స్ట్ మహేష్ ప్లేస్లో వేరే వాడు ఉంటే పాడిగా ఉండడు నా పక్కన, జెండాపై కపిరాజు హ్యాపీగా బాయ్. అలాగే ఇప్పుడు మన ట్రాన్స్ఫర్మేషన్కి ఇంతమంది, ఇంత సిచ్యువేషన్స్ స్లోగా. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ లోహిత్. నిన్ను నువ్వు మార్చుకోవటానికి అంటే నిన్ను నువ్వు ఒప్పుకొని అంగీకరించి నీ లోపల ఉన్న లక్షణాలను ఎప్పుడైతే మార్చుకోవాలనుకున్నావో, పర్పస్ ఆఫ్ లైఫ్ మనకి భూమి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తో వస్తారు. సోల్ యొక్క పర్పస్ గుర్తించి దానికోసం చేయాలి, ఫిజికల్ బాడీ కోసం కాదు, సోల్ కోసం. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నువ్వు పట్టుకోగలిగావు, నువ్వు గుర్తించావు, నీకు నువ్వు న్యాయం చేసుకున్నావు. అట్లా ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ లోహిత్. చాలా కన్ఫర్మేషన్లు ఇచ్చావు మాకు. ఎలా ఉన్న పర్సన్, మనుషులు, నువ్వు చెప్పిన స్టోరీ చాలామంది యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే ప్యూర్గా వస్తాము, మనకి తెలియకుండా ఏవో మోసాలు అవన్నీ డైజెస్ట్ చేసుకోలేరు. కొంతమంది వదిలేస్తారు లైట్ తీసుకొని, కొంతమంది అవే మోసపూరితమైన వ్యవహారంలోకి వెళ్ళిపోతారు. లేదు అంటే ఇట్లా విరక్తి అయిపోయి రౌడీల్లా మారిపోతారు. కానీ ఇలాంటి అన్ని సిచ్యుయేషన్స్కి ఒకే ఒక్క మందు ధ్యానం. యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లోహిత్ అలా ఉన్నవాడు ఇలా మారాడు అంటే మధ్యలో ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, రైట్ ఫ్రెండ్స్, రైట్ నెట్వర్క్. నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు వేణు లాంటి వాడిని చూస్ చేసుకున్నావు, ఒక మహేష్ని చూస్ చేసుకున్నావు, ఒక ధనాన్ని చూస్ చేసుకున్నావు, పైమా మాస్టర్స్ని చూస్ చేసుకున్నావు, పిఎస్ఎస్ఎం మూమెంట్ని చూస్ చేసుకున్నావు. నీ యొక్క సర్కమ్స్టెన్సెస్ని మార్చుకున్నావు, నువ్వు నీ యొక్క సరౌండింగ్స్ మార్చుకున్నావు. దెన్ ఈరోజు లోహిత్ ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు. నీ ఎక్స్పీరియన్స్ చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్ లోహిత్. ఇంకా నువ్వు ఇన్ ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు నాకు తెలీదు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అవ్వు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చు, ఇంకా నువ్వు ఇంకా మారుతూ ఇంకా మార్చు. ఆల్ ద బెస్ట్ లోహిత్.